హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఒక బంగాళదుంప 2 గుడ్లు సింపుల్గా ఎలా కర్రీ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఉల్లిపాయలు, ఒక బంగాళదుంప, పచ్చిమిర్చి చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని నాన్ స్టిక్ ప్యాన్ ఒకటి పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ముందుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు మనం గట్టితో తిప్పి కొంచెం మగ్గనివ్వాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, మీకు తగినంత వేసుకోండి. కొంచెం పసుపు వేసుకోవాలి. తరువాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న గుడ్లు వేసుకోవాలి. ఎందుకంటే ముందుగా వేసుకుంటే సాల్ట్ అవి పట్టి టేస్ట్గా ఉంటాయి. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం 1 స్పూను పెరుగు వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసి మూత పెట్టుకొని కొంచెం ఉడికించుకోవాలి. చూడండి, మూత తీసి చూద్దాం, కూర ఉడికిపోయింది. ఇప్పుడు నేను ఫ్రెష్గా దంచిన మసాలా వేసాను, కొత్తిమీర వేసుకున్నాను. ఇప్పుడు ఒక బద్ద నిమ్మరసం వేసానండి టేస్ట్ కోసం. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే చింతపండు పులుపు వేసుకోవచ్చు. ఇప్పుడు కూర రెడీ అయిపోయిందండి. మీకు కూడా నచ్చితే ఇలా ఒకసారి చేసుకొని చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.